అరే చెక్కలు అయితే ఇప్పుడు ఏం చేయాలి? తినదు వచ్చింది. ఎన్ని నిమిషాలు తింటారా? 3 minutes. హాయ్ రే హాయ్. బాగా కారం ఉంటది. అరే నీకు తినబెట్టింది మర్చిపోయిన మారా. చూడ మొత్తం లావట్టి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం మంచూరియన్ ఈటింగ్ ఛాలెంజ్. మంచూరియా కాదన్న, ఎగ్ నూడిల్స్. అవు కదా, ఎగ్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్. ఎగ్ నూడిల్స్ అనేవి మనం నార్మల్గా స్పూన్ తోటో చేతితోటో తింటూ ఉంటాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్ నూడిల్సే తినబోతున్నాం. కాకపోతే అది తినబోయే వే కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎగ్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఎందుకు డిఫరెంట్గా ఉండబోతుంది అంటే, మేము 5 ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఎగ్ నూడిల్స్ అయితే తీసుకొచ్చినాం. ఒక్కొక్క ప్లేట్ని మేము 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఆ 3 భాగాలను ఎట్లా తినాలంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి నోరుతో తినాలి, చేతులు యూజ్ చేయకుండా. వీని లెక్క అనమాట. వీనికి ఇప్పుడు చేతుల్లోగా నోరుతో తినాల్సి ఉంటుంది. అది ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లో ఒకటే చేతులు తినాలి. ఈయన లెక్క ఒకటే చేతులు చూడండి, ఒక్క చేతితో తినాలి. అలాగే థర్డ్ పార్ట్లో ఏదైతే ప్లేట్ ఉందో దాన్ని 4 చేతులతో తినాలి. అంటే మనం తినడమే కాకుండా ఇంకోటి కూడా తినిపిస్తూ ఉంటాడు అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళని డిసైడ్ చేసేద్దాం. ఇక వీడు ఇప్పుడు చేయలు ఏం వాడలేడు కాబట్టి వీనే వాడేస్తాం. ఎవరా? వంశీ. ఎవరు? నాకు. ఎవరు? మీకు. నాకా? ఎవరు? డింపు. ఇంకొకటి మర్చిపోయినా, ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ జోలో చిప్. ఆల్రెడీ మన చాలా మీరు చూసిరు కావచ్చు జోలో చిప్ తిన్నాడు పరిస్థితి ఎట్లుందో ఒక్కొక్కరిది. దీన్ని చూసి భయపడన్నా ఫాస్ట్గా తింటారు ఇవాళ. చలో వర్షం వచ్చేటట్టు ఉంది, తొందరగా కానిచ్చేద్దాం. అరే చెక్కలు అయితే ఇప్పుడు ఏం చేయాలి? అట్లా కింద పడతాం అన్న కష్టం. సో ఫస్ట్ వచ్చేసి మనవాడైతే స్టార్ట్ చేస్తుండే. ఫస్ట్ నోరుతో తినాలి, మొత్తం చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ నోరుతోటి, తర్వాత చేతితోటి, తర్వాత 4 చేతులతో డింపే కూడా తినబెడతాను నీకు టక్కడక్క. ఎంత తక్కువ టైం తింటే అంత సేఫ్ అవుతాడు. జోలో చిప్ చూసి దాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని తిను. రెడీ? చలో 3, 2, 1 స్టార్ట్. మసాలా మండుతుంది మూది. అది చీముడు కడుతుంది ముక్కలా. అలా పడ్డది కావచ్చు. చీమిడలా పడ్డది. తిను. నాకాలే తిను. నేను కూడా తింటాం ఏం లేకుండా. ఇలా వీరు కమాన్. 4 తింటారు అయిపోతుంది. అయిపోయింది. 1 minute 30 seconds. 4 సెకండ్లు అనుకుంటుంది. పెట్టరు ఇంకో పెట్టరు. టక్కడకి ఎందుకు ముడుతున్నావు? చేతులు కూడా తినచ్చు. కమాన్. అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే అది. చేతులు అడుకున్నా కట్టుకోవాలి. బెటరీ తినండి నువ్వే. తినదు వచ్చింది. నువ్వే ఏరా 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 చేయి కడుక్కున్నావు. అరే డింపిగా దమ్ముదేట పోయినా మరి. అది చేతి పట్టుకొని తింటే అవుతుంది మరి. 3 minutes 2 seconds. మండుతుంది. ఈ ముద్దు దగ్గరికి తిండు. అదే మాట మీ జోలపి ఇది కూడా తిను. చూద్దాం రాజకీయం. తొందరగా తిన్నారా? 3 minutes 2 seconds అంటే ఈ లెక్కన వంశీ వచ్చేసి 1 minute ఇంటడు కావచ్చు. ఒకటే బుక్క అమ్మాయితాడు. గెలుతా అనుకుంటున్నావు ఓడిపోతా అనుకుంటున్నావా? ఒక టైం అయితే సెట్ చేసినావు ఫస్ట్ వచ్చి. గెలుతా
గెలుతా అంటే ఫస్ట్ రాకపోవచ్చు కానీ ఓడిపోను తొందరనే తినా. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మన డింపిగాడు అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. ఇప్పుడు ఎన్నుకుండి తినబెట్టిండు కాబట్టి మనకి అంత అర్థం కాలే కావచ్చు. ఇప్పుడు ముంగటుండి తింటే తెలుస్తుంది. ఎన్ని నిమిషాలు తింటారా? 3 minutes. కుర్చీ అని ఏమో సపడే. 3 minutes. లేవో రెడీ 3, 2, 1 స్టార్ట్. ముక్కు కాంటింది. అవన్నీ ముక్కు తినేతలేదు, ముక్క అంతుంది. అంతది కావచ్చు. నాకు మొత్తం ఇటుకలు అంతే కావచ్చు. ఇగో జోల చిప్పు. హాయ్ రే హాయ్. జోల చిప్పు బాగా కారం ఉంటుందో. నోతరు తిన్నప్పుడు ఏముండద్దు అలా తెచ్చేది. ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఈ కారంలో ఈ కారం కథ అవుతుంది ఇక. గలగలేంది లేదు తొండి అది మళ్ళీ వేయాలా, మళ్ళీ కొద్దిగా తీయాలా. కమాన్ నెక్స్ట్ రాని తినేట్రా. డింపి నువ్వు కూడా తినచ్చు నీ చేతులతోటి. మింగని ముక్కులకెళ్ళి వస్తుంది. నువ్వు తింటున్నా చేతుల దొరకు కట్టింటా. 2 నిమిషాలు అయింది. చేతుల దొరకు కడుతుంటా. మింగదా మింగంతే. ఇప్పుడు పెట్టు. కమాన్ పెట్టు, 2 చేతులు పెట్టు. నా చేతులు టీ అట్లా దొరకట. నీ చేతులతో నువ్వు తింటుంది దొరుకుతుంది. టైం దగ్గర పడ్డా. అయినకు నీకు అజ్జా 2 minutes 30 seconds. పెట్టినట్టు కింద అవుతుంది మెల్లగా. అద్దదు కంట్లో పెట్టకు. 2 minutes 40 seconds. కంట్లో ఏం పెడతారే నానికి ఉన్నట్టే ఇలా అయిపోయిందారా. ఇంకొంచెం ముందు టైం ముందు ఎట్లా కంప్లీటెడ్ అన్న కంప్లీటెడ్. డింపి అండ్ టైమింగ్ వచ్చేసి 2 minutes 52 seconds. నాని బ్రో వచ్చేసి 3 minutes 2 seconds. ఇప్పుడు నెక్స్ట్ గట్టిగానే ఉంది రో పోటీ. 2 minutes అంటే మామూలుగా హాయ్ రే హాయ్. థర్డ్ పొజిషన్లో అయితే నేను పార్టిసిపేట్ చేస్తున్నా. నా తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎట్లా ఫాస్ట్ తింటారు. వీడైతే 1 నిమిషాలు తింటాడు. నాకు వీని ఒక మీద డౌట్ ఉంది. ఎందుకైనా మంచిది నవీన్ వెనకేసుకొని పోవాలి అంటే 3 minutes 2 seconds ముందు తినాలి. స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1. గుడ్ మంచి ఉందా గడ్డం తింటుంది అనువా. ఆ గడ్డంలోకి వెళ్ళి మొత్తం తింటుండే తినేటప్పుడు అన్ని ఇట్లా బొక్కలు కదులుతున్నాయి. అసుడు అసుడు ఆగరా ముక్కలు కూర్చో కూర్చో తినే అయిపోయింది. నోట్లేదు అయిపోయింది. ఇంకిందా ఆశ ఉల్లిగడ్డలో లేచారు. పెట్టు రెడ్గా అయిపోయాడు. అజ్జా లాస్ట్ నువ్వు వేసేటట్టు నువ్వే. అజ్జా అన్న డింపికి నీకు అన్న వాళ్ళు ఒకటి ఉన్నదా ఉల్లిగడ్డల ఒకటి ఉందన్న కంప్లీట్. గైస్ అన్న టైం వచ్చేసి నోట్లు ఆపిండవు. మరి ఎందుకో మా టైం ఎందుకు ఆఫ్ చేసినావు?
నోట్లో పడ్డాకనే కౌంట్ ఉంటుంది కానీ ఇలా ప్లేట్లో అయిపోవాలి కదా. 257 ఎట్లుందన్నా ఒక చెయ్యి అది ఒక ముందుకి ఇంకోటి వస్తూనే ఉంది. ఏమైంది కోతి లెక్క చూస్తున్నా అన్న. నోట్లో అంతా ఆపిండు అప్పటి నుంచి, లేకపోతే కాకపోతే నోట్లో ఆపిండు. అవును, ఎట్లా అనిపించింది అన్న? ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని తింటే మస్తు ఉంటుండే కావచ్చు. చేతితో తింటే ఏం వస్తలేదు, ఏమనిపించలేదు. నోరుతో తింటాను చూడు, అప్పుడు మస్తు టెన్షన్ అవుతుంది. ఉంటావా పిక్తాం అని చెప్పేసి. హాయ్ కారం ఉంది రోయ్. 3, 2, 1 స్టార్ట్. అడ్డి చూస్తలేము రా కోతలు. తింటుండా ఇవి మియ్యే ఇట్లా జోబేడి మియ్యే ఇట్లా నువ్వు ఓడిపోతే మాత్రం ఇజ్జత్ పోతుందా? మేము ఓడిపోయినా అనాలి. ఓకే, ఇది మీ ఫేవరెట్ ఫుడ్ కాబట్టి. కమాన్ నీకు వస్తుందా మాట నేర్పిండు. పోతే ఇట్లా ఎగురుతున్నాయింది ఇట్లా తిను. అరే కమాన్ వచ్చిందిరా డింపి కమాన్. అరే నీకు తినబెట్టింది మర్చిపోయినా మారా. ఆన్ టైం వేస్ట్ అవుతుంది. జమ చేసి పెట్టుకోండి, జమ చేసుకోండి. అరే ఇంకో 20 సెకండ్ అయితే వాడు పిక్తాడు. జమేయండి నట్లుందా పెట్టుకుంటారా బెటరా. అవునే బెటర్ దొరక. కింద పని ఎక్కరు కింద భయపడుకుంటున్నది. కెమెరా ఏమైనా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుందా గాయస్ చెప్పండి. అక్కడ భయం పుట్టింది ఆల్రెడీ. ఎస్ అన్న కొండకి ఎత్తుంది చూడు టైం చూడు. ఏమేదిరా తక్కువ టైంలో తిన్నావా? అందరికంటే తక్కువనా? ఆడు తింటాడా ఇప్పుడు. 2 minutes 32 seconds అయితే మన డాంగ్లీ అయితే తినేశాడు. ఇప్పుడు నెక్స్ట్ వంశీ అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. ధీరుడు బకాసూరుడు తింటే ఎట్లా చూద్దాం. నాకు భయం అవుతుంది ఫస్ట్. ఇదంతా మండుతుంది, ఇది నోరుతో తినేసరికి కష్టమే. కాదు ఎట్లా అనిపించింది? సూపర్ అని. ఏది మంచిగా అనిపించింది? చేతుడు ఇది నోరుతో తినేది బాగా అనిపించింది నాకు. 4 చేతులతో మంచిగా పోలే. అటు ఇటు వేస్తుండు ఇట్లా మీ లెక్క 4 అందరికి ఇట్లా ఇట్లా మా గురించి ఇట్లా ఓకేనా? మన చివరిగా ఇంత ఉంది నేను చెప్పినట్టుగా మనోడైతే వచ్చేసాడు. బకాసురుడు ఏ మూలన ఇంత కూడా అనిపిస్తలేదు వీడు ఓడిపోతాడని చెప్పేసి. కాకపోతే ఏదో చిన్న మెరుపు మెరిచినట్టు ఏదో ఒకటి జరిగినట్టు ఒకవేళ ఓడిపోతుండే చెప్పలేదు. నాకు అనిపిస్తే ఓడిపోతా అనిపిస్తుంది. నా కోసం ప్లీజ్. మనోడి కోసం అది ఓడిపో. ఇంకేదైనా త్యాగం చేస్తా కానీ జూలో చిప్ త్యాగం చేయాలి. త్యాగం చేయకు, తిను నువ్వే ఓడిపోయి. రెడీ 3, 2, 1 స్టార్ట్. చేయబెట్టద్దు, స్టార్ట్ అయిందిరా. తిను కాదు, ముక్కు కాంతుందా? ఇట్లా తినొస్తుంది. టేస్ట్ ఎట్లుంది? గుడు చూడు ఇప్పుడు పెద్ద ముద్ద పెడతాడు. మొత్తం అయిపోయింది. సరణ పడి తట్టుకున్నావు అనుకో ఓడిపోయినట్టే టైం పడితే.
అరే దారా డిపి స్టార్ట్ తినట్టు నాకు దొరకని అరే సార్ తిను తిను మింగు 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 దొరకని 2 నిమిషాలు అయిందిరా. అరే మింగు బ్రో తిను కొరుకు కొరుకు చెయ్యి. తొండ చేత తినిపిరా. ఇంకుంది ఇంకా ఉంది 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 సాగు సేమ్ ఆరా ఇద్దరం సేమ్ గాడి నీతో సేమ్ వచ్చిండు. నువ్వు 2 నిమిషాలలో తింటావేమో అనుకున్నా. ఎడుతున్నావు కందగట్టిండు కన్ను కానింది. రావమ్మ లక్ష్మి రావమ్మ తినిపోవమ్మ. అరే ఇప్పుడు టైమర్ వస్తున్నాయి కానీ టైమర్ పట్టుకుంటున్నా ఇక అన్న కండ్లో పెట్టి కన్నేమంటున్నా పట్టుకొని దీన్ని అన్న ఇగో అమ్మా కన్ను వచ్చిపోయింది అటే ఏమైందిరా మా నువ్వుంది మొన్న తినడానికే పొద్దున మస్తు తేడా కొట్టింది. కాదు ఇది కాకుండా వేరేదేమో నీ యువతి. ఇది కాకుండా లోపల ఇస్తా తింటే డబ్బా నేను తీసుకుంటా 250 రూపాయలు రే మరి 60 రూపాయల నూడిల్స్ తింటే 250 రూపాయలు చిప్పు తింటండి. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలి. అది అదృష్టం ఉండాలి తిండి కూడా. ఇది ఏంది ఇట్లయింది దాన్ని చూస్తేనే భయం అవుతుంది. అంటే వాక్యూమ్ ప్యాక్ అని అంటే వాక్యూమ్ మా కొంచెం తినొచ్చు కారం కాగానే ఇచ్చేసేయాలి. నాకంటే వాసంతుడు అబ్బో నేను కళ్ళు ముట్టుకొని తినేయాలి దీని ఇక. ఇనుప రేకు తినబోతున్నాడు. మొత్తం కిందనే ఉంది. ఇదేంది మొత్తం కింద ఉంది ఆడ కింద ఉంది. వద్దు మొన్న గట్ల రుద్దినావు బాడీ మొత్తం మండి. అమ్మా ఈ కారం మీద కారం అమ్మో బయటకు వచ్చేది. వంచుపోరా కళ్ళకే ముక్కలు బొందలు నీళ్ళు ఆగేటట్టున్నాడు. వంచుపోరా. మొన్న పాలు అవి ఉండే. అరే ఏంటిది? అరే పల్లిపోయిన పాల ప్యాకెట్ ఉండే కదా అలా పాలు తగ్గింది కొంచెం. పల్లిపోయినా వద్దు మళ్ళీ ఓడిపోతావా? మళ్ళీ ఏదైనా ఉన్నప్పుడు ఇక భయపడి తింటాడు ఇక టక్కడక్క. ఇది ఒకటే కాదు, ఇంకా కుప్పలు ఉన్నాయి. గోదాన్ని నింపి పెట్టాము అక్కడ. అమ్మా అవన్నీ నీకే అనుకుంటున్నాను నేను. ఏమో మనకు దొరకలేడు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నార్మల్గా ఎగ్ నూడిల్స్ పెట్టుకొని ఛాలెంజ్ చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో చేయలు లేకుండా తినడు, నోరుతో తినడం అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ట్రై చేసినాం అనమాట. సో మీకు నచ్చినట్టయితే వీడియోని కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సేమ్ ఇదే వేలో నెక్స్ట్ ఏం తినమంటారో, ఏం ఛాలెంజ్ చేయమంటారో కామెంట్ చేయరు. నోరుకు రాదు మంచిది చేయర్రి. మా స్పైసీ వద్దు ప్లీజ్. జోలోసిప్ మాత్రం అసలు వద్దు ప్లీజ్. వేరేమైనా ట్రై చేద్దాం. జోలోసిప్ వద్దంటే నువ్వే ఓడిపోతాను ఫిక్స్ అయినా మారా. అట్లా కాదు, కుప్పలు దాచుంచావు అక్కడ రూమ్ లో. కాదు ఈయన నాకు ఈయన డౌట్ ఉండే, ఈయన ఊడి తింటున్నా అంటే ఇక నాకు డౌట్ వస్తుంది నేను ఓడిపోతాను. అయ్యో చికెన్ బిర్యానీ అనుకుంటున్నావా? వాళ్ళ ఫైట్ అది వీడు మొత్తం ఇట్లా వీడు వాళ్ళ నూడిల్స్ అయినా వాడు తినకపోతే ఎట్లా. సో ఫైనల్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.